ఓకే రైట్. సామేనా, ఈరోజు మనం డ్రైవింగ్ ఫస్ట్ డే. అసలు మనం ఫస్ట్ రాగానే కార్లో ఏమేమి చేయాలి, ఫస్ట్ కూర్చున్నాం కార్లో ఎట్లా కూర్చోవాలా, సీట్ బెల్ట్ ఎట్లా వేసుకోవాలా, సీట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలా, సైడ్ మిరర్స్ ఎట్లా వేసుకోవాలా అనేది చూసుకుందాం ఒకసారి. రైట్, చూడాలంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ కార్లోకి నుంచి బయట దిగాలి. ఓకే దిగినావా? ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ కార్లో కూర్చోవాలి. ఎట్లా, ఫస్ట్ నువ్వు తిరిగి ఇట్లా దగ్గరికి రా, అటు సైడ్ కాలు బయట పెట్టు, అటు సైడ్ తిరుగు, అటు సైడ్ ఫేస్ చేయి, ఇట్రా గీడికి రా బ్రో, కార్లో ఎట్లా కూర్చుంటావు, దగ్గరికి రా, అటు సైడ్ ఫేస్ చేసి ఫస్ట్ అట్లా కూర్చోవాలి. లోపల వెనక జరి కంఫర్ట్గా కూర్చో, వెనక జరి కూర్చో, అట్లా కూర్చొని తర్వాత కాళ్ళు లోపలికి పెట్టుకోవాలి. మెల్లగా కాళ్ళు లోపలికి పెట్టినావా? రైట్, కాళ్ళు లోపలికి పెట్టుకున్నాక ఫస్ట్ ఏం చేయాలి, దాని తర్వాత సీట్ డోర్ వేసుకోవాలి. ఓకే, డోర్ వేసిన తర్వాత ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. రైట్, సీట్ కంఫర్టా, సీట్ ముందుకు కావాలనుకుంటే ముందుకు, వెనక కావాలనుకుంటే వెనక సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సీట్ అడ్జస్ట్మెంట్ ఎట్లా వేసుకోవాలా, సీట్ కింద ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ని పైన పుల్ చేసి ముందుకు కానీ వెనకకు కానీ అనుకోవాలి. ఓకేనా? ఈ రాడ్ అనేది ప్రతి కార్కి సేమ్ ఉండదు. ఇప్పుడు మన కార్కి ఎంత ఉంది, కొంచెమే ఉంటుంది, ఆఫ్ ఉంటుంది. ఈ సీట్ దగ్గర కొంచెం కింద కొంచెం సగం దాకా ఉంటుంది. వేరే కార్లకు ఎట్లుంటుంది, కార్కి మొత్తం మిడిల్ మొత్తం ఉంటుంది, అంటే కింద సీట్ కింద మొత్తం రాడ్ ఉంటుంది. అర్థమైందా? సో అదొకటి క్లారిటీ చూసుకోవాలి. దాని తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, సీట్ అడ్జస్ట్మెంట్ అయిపోయిందా, ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకోవద్దు. సీట్ అడ్జస్ట్మెంట్ అయిపోయిందా, అయిపోయిన తర్వాత సైడ్ మిరర్స్ చూసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ మిరర్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి, కనిపిస్తలేవు. ఈ సైడ్ మిరర్స్ కూడా ఎట్లా కనిపించాలి అంటే, మనకి ఈ మిర్రర్లో మన కార్ అనేది ఒక 15% కనిపించాలి. అర్థమైందా? ఒక 15% 20% మిడిల్లో కనిపించేటట్టు పెట్టుకోవాలి. కారు మొత్తం కారు కనిపించేటట్టు పెట్టుకోవద్దు, మొత్తం రోడ్ కనిపించేటట్టు పెట్టుకోవద్దు. మన కార్ అనేది ఒక 15% ఆర్ 20% కనిపించాలి, అంతకంటే ఎక్కువ కనిపించదు. రైట్, ఓకే అయిపోయిందా? ఫస్ట్ ఏం చేసినావు, సీట్ అడ్జస్ట్మెంట్, తర్వాత సైడ్ మిరర్స్, ఆ తర్వాత సీట్ బెల్ట్ వేసుకోవాలి. సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాత సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు క్లచ్ బ్రేక్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేసి తర్వాత బ్రేక్ ప్రెస్ చేసి ఆ తర్వాత కీ ఆన్ చేయాలి. ఓకేనా? స్టీరింగ్, ఒకవేళ స్టీరింగ్ లాక్ ఉంది అనుకో, ఇందాక స్టీరింగ్ లాక్ తీయడానికి రాలే, స్టీరింగ్ లాక్ ఉంటే ఏం చేయాలా, మనం సేమ్ బైక్ హ్యాండిల్ లాక్ ఎట్లా తీస్తామో ఇది కూడా అట్లానే కొంచెం స్టీరింగ్ని కలిసి కీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. స్టీరింగ్ లాక్ అయినప్పుడు డైరెక్ట్ కీ తిప్పితే తిరగదు. ఓకేనా? కొంచెం స్టీరింగ్ అటు కానీ ఇటు కానీ ఎటన్నా ఒక సైడ్ కలిసి కీ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. రైట్, కీ ఆన్ అయిన తర్వాత ఒకటేసారి దన్నదనానికి కీ తిప్పొద్దు, స్టెప్ బై స్టెప్ తిప్పాలి. ఓకేనా? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అని ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆన్ చేయాలి. ఓకేనా? మెల్లగా ఆన్ చేయి, కీ ఆన్ చేయి. కీ ఆన్ చేసినావా? ఈ కీ ఆన్ చేసిన తర్వాత హీట్ సింబల్ పోతాడు. హీట్ సింబల్ వచ్చిందా? హీట్ సింబల్ వచ్చి హీట్ సింబల్ పోయిన తర్వాతనే సెల్ఫ్ కొట్టాలి. ఏడొచ్చింది హీట్ సింబల్? ఇగో లాస్ట్లో వస్తుంది. ఒకసారి కీ ఆన్ చేయి, ఆఫ్ చేయి, ఆన్ చేయి, ఇది వస్తుంది. వచ్చిందా? ఆ హీట్ సింబల్ వచ్చి పోయిన తర్వాతనే సెల్ఫ్ ఆన్ చేయాలి. సరేనా? ఇప్పుడు సెల్ఫ్ కొట్టి కార్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడు క్లచ్ తొక్కి పట్టుకోవాలి ఖచ్చితంగా. క్లచ్ బ్రేక్ తొక్కి పట్టుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి కార్. స్టార్ట్ చేసినా కార్ స్టార్ట్ అయిన తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయాలి. ఓకే, బ్రేక్ పట్టుకొని ఉండాలి. హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత గేర్ వేసుకొని మూవ్ అవ్వచ్చు. ఈ గేర్ అనేది హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత వేయచ్చు, తీయకన్నా ముందే వేయచ్చు. ఓకేనా? హ్యాండ్ బ్రేక్ తీయకన్నా ముందు కూడా గేర్ వేసి తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయచ్చు, ఫస్ట్ గేర్ వేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయచ్చు, హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత కూడా గేర్ వేసుకోవచ్చు. అర్థమైందా? ఇది అర్థమైందిగా. ఈ ఫస్ట్ ప్రాసెస్ అనేది ఇది. ప్లస్ నువ్వు ఫస్ట్ డే వచ్చినప్పుడు నీకు క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ ఏదేది అనేది తెలుసు కదా. సో దాని గురించి తర్వాత చూసుకుందాం. ఇప్పటికైతే కార్లో కూర్చోగానే మనం ఫస్ట్ ఏమేమి చేయాలనేది ఇది. ఓకే రైట్, అర్థమైంది కదా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? రైట్, ఓకే.